నాగర్ కర్నూలు జిల్లా వెల్దడం మండలం పెద్దాపూర్ గ్రామంలో హరిప్రసాద్ గౌడ్ అనే యువకుడిపై సీఐ విష్ణువర్ధన్ రెడ్డి దౌర్జన్యం చేశాడని బీజేపీ నేతలు కుల సంఘం నాయకులు స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. బీజేపీ ఫ్లెక్సీలు తొలగించారని దసరా నాడు మైక్లో హరిప్రసాద్ చెప్పినందుకే ఇలా చేశారంటూ వారు ఆరోపిస్తున్నారు. వీడియో తీసే పెట్టరా పోదో కొట్టినాను వీడియో తీసి పెట్టరా వీడియో మాత్రం పని చేస్తుంది నాకు పంపే చెప్పండి ఇప్పమంటే రైట్ మీకు ఉందా చెప్పండి. బట్టలు ఎట్లా ఇస్తారు మీరు లోపలికి ఎందుకు చెప్పండి చేస్తాము. ఓన్లీ రెడ్డి వచ్చినాకనే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది మాకు ఒకసారి చూపి చేసుకున్నా ఇక్కడ పడ్డాయి 4 గంటలు పడ్డాయి అంతా వాపు వచ్చాయి. ఎట్లా చేద్దామంటావు అతను ఎట్లా కంప్లైంట్ చేయాలి. నేను హెచ్ఆర్సీలో ఇస్తాను. పెద్దాపూర్ మాది యువశక్తి యువజన సంఘం ఆధ్వర్యంలో మేము ప్రతిసారి దుర్గమాత నిలబెడతాము. ఏ పార్టీకి సంబంధం లేకుండా, ఏ కులానికి సంబంధం లేకుండా, ఎవరికి సంబంధం లేకుండా యువశక్తి యువజన సంఘం సభ్యులం అందరం కలిసి శాంతియుతంగా మాకు డొనేషన్ ఇచ్చిన వాళ్ళ ఫోటోలు, ఫ్లెక్సీలు ఏ పార్టీకి సంబంధం లేకుండా ఫ్లెక్సీలు వేసి వాళ్ళవి డొనేషన్ 20,000, 25,000, 30,000 అట్లా ఇచ్చిన వాళ్ళు ఫ్లెక్సీలు వేసి ఆ ఫ్లెక్సీలు వేయడంతో అక్కడ ఉన్నటువంటి కొందరు వ్యక్తులు ఏం చేశారనంటే వాళ్ళ ఫ్లెక్సీల కారణంగా ఈరోజు దుర్గామాత అమ్మవారు ఫ్లెక్సీలు ఎవరైతే ఉన్నారో యాదవ్ రెడ్డి కావచ్చు, కృష్ణమామ కావచ్చు, వీళ్ళందరూ కొండలరెడ్డి గారు కావచ్చు, లేకపోతే చీరలు కొండలో 20 మంది కావచ్చు, వాళ్ళందరూ ఫ్లెక్సీలని ఓర్వలేక ఈరోజు ఫ్లెక్సీలు దించి మేము జస్ట్ ఆడ పోయి కేవలం మేము స్టేజ్ మీద ఎక్కి మాట్లాడి ఇట్లాంటి వాళ్ళు ఫ్లెక్సీలు ఎందుకు దించారు, ఇట్లాంటి వాళ్ళు రిపీట్ అయితే మేము వాళ్ళకి సహించలేము, వాళ్ళని ఏదో ఒకటి చేస్తామని చెప్పేసి మేము మాట్లాడడం జరిగింది. దాన్ని బేస్డ్ ఈరోజు వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత గిడంగా అక్కడ నుంచి చాలా ప్రెజర్ తోటి ఇక్కడ సిఐకి వాళ్ళు ఎవరెవరితో ప్రెజర్ పెట్టించారో తెలియదు. నేను కేవలం హరిప్రసాద్ని ఎట్లన్నా టార్గెట్ చేయాలని అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చెప్పేసి వీడు అందరిని రెచ్చగొడుతుండని చెప్పేసి సిఐ తోటి బట్టలు ఇప్పి కొట్టిపీయడం జరిగింది. కాబట్టి ఈ సిఐ వెంటనే మాకు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఈ ఎవరైతే కిషోర్ రెడ్డి ఉన్నాడో వాళ్ళపైన గిడంగా కేసు గిడంగా నమోదు చేయాలి. ఈ ఫ్లెక్సీలు ఏ పార్టీకి సంబంధం లేదు, ఏ పార్టీకి గిడంగా దాంట్లో ఏ పార్టీ వ్యక్తుల ఫోటోలు గిడంగా వేయలేదు కాబట్టి వాళ్ళపైన గిడంగా ఆ ఫ్లెక్సీలు చించి కారకులు ఎవరో వాళ్ళపైన గిడంగా కేసు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సిఐ పేరు